హాయ్ హలో ఆల్ వెల్కమ్ టు స్మైలీ స్టోరీస్. దాని గురించి కొంచెం ఆలోచించిన అభి తాను ఎవరిని ఉద్దేశించి ఆ మాట అన్నదో అప్పుడు అర్థమవుతుంది. ఓహో, ఇప్పుడు వల్లి విషయంలో మేడం గారు జలసీగా ఫీల్ అవుతున్నారా అని అనుకొని చిన్నగా స్మైల్ ఇస్తాడు అభి. అభి అలా తనలో తాను నవ్వుకోవటం చూసిన వాళ్ళ అమ్మ ఇలా అంటుంది, ఏంట్రా నీలో నువ్వే నవ్వుకుంటున్నావు, అది ఎప్పుడు లేని విధంగా చాలా కొత్త కొత్త క్వశ్చన్స్ వేస్తున్నాం, ఏం జరుగుతుంది? కొంపదీసి నా కోడలకు కానీ అన్యాయం చేయాలని చూస్తున్నావా? అలాంటి ఆలోచన నీ మైండ్లో వచ్చిన కొడుకని కూడా చూడకుండా ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తాను. ఈ విషయం కొంచెం దృష్టిలో పెట్టుకొని ఏమన్నా ఆలోచించు అని చెప్తుంది. వాళ్ళమ్మ అలా చెప్పిన సమాధానం విని అభి ఇలా అంటాడు, ఏంటి మామ్, నా గురించి తెలిసి కూడా ఇలా మాట్లాడుతున్నావు? అయినా నాకేం అలాంటి ఆలోచన లేదు. పెళ్లి చేసుకొని ఒక్కదానితోనే వేగలేకపోతున్నా, మళ్ళీ ఇంకొకరి గురించి కూడా ఆలోచిస్తానా? అసలు విషయం ఏమిటంటే, ఇందాక ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాక మీ కోడల దగ్గరికి వెళ్ళాను. చాలా డల్గా కనిపించింది. ఏమైందని అడిగితే ఏమీ లేదని చెప్పింది. కానీ మనసులో మాత్రం ఇలా నాకు సవతిని తెచ్చి పెట్టావు ఇంట్లో అని అనుకునింది. దాని మీనింగ్ తెలియక నిన్ను అడిగాను. అంతకు మించి ఇంకేమీ లేదు, నువ్వు అనుకున్నట్టుగా అని చెప్తాడు అభి. అదంతా విన్న అభి వాళ్ళమ్మ, జాను అలా ఎందుకో అనుకునింది? ఒకవేళ వల్లిని చూసి అలా అనుకునిందా? పొద్దున నేను వల్లితో మాట్లాడేటప్పుడు కూడా అక్కడ ఉండకుండా తన రూమ్కి వెళ్ళిపోయింది. అందులో వదిన రాగానే నీకు వల్లికి పెళ్లి చేయాలనుకున్నామని చెప్పి మాట్లాడింది. అందువల్ల తను అలా అనుకొని ఉంటుంది అంటుంది. నాకు కూడా అలా అనిపిస్తుంది మామ్. అయినా నీ కోడల్లో ఈ జెల్సీ యాంగిల్ కూడా బాగుంది. అలానే ఎన్ని రోజులు జెలసీగా ఫీల్ అవుతుందో చూసి ఎంజాయ్ చేస్తాను. అయినా ఈ ఫీలింగ్ భలే ఉంది మామ్ అని అంటాడు అభి. ఉంటుందిరా, ఎందుకుండదు? నీకు జాను దానివల్ల ఏమన్నా బాధపడాలా? అప్పుడు ఉంటుంది నీకు నా చేతిలో. ఇప్పుడే చెప్తున్నా అభి, నువ్వు ఏ పని చేసినా అది జానుకి బాధ కలిగించకుండా ఉండేటట్టు చూడు. తను బాధపడితే నేను అస్సలు చూడను. ఇప్పుడే చెప్తున్నా అని చెప్తారు. మామ్, ఏంటి నువ్వు నా గురించి తెలిసి కూడా అలా మాట్లాడుతున్నావు? అది బాధపడితే నేను బాధపడినట్టు కాదా? దాని ముందర కోపం చూపిస్తున్నానే, కానీ అదంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలియదా? మామ్, అలానే నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి. అదేంటంటే, ఇలా అడుగుతున్నానని ఏమనుకోకు. దాన్ని నన్ను ఇలా సపరేట్ రూమ్లో కాకుండా అది నా రూమ్లోనే వచ్చి ఉండేటట్టు చెప్పచ్చు కదా. జానుని చూడాలనిపించినప్పుడంతా తన రూమ్ దగ్గరికి పోవాలంటే ఏదో ఒక కారణం వెతుక్కుంటున్నాను. కాబట్టి నువ్వే ఏదో ఒకటి చేసి అది నాతో పాటు నా రూమ్లో ఉండేటట్టు చూడు మామ్, ప్లీజ్ అని అడుగుతాడు అభి. అభి వాళ్ళమ్మ ఇలా అంటుంది, పెళ్ళి ఏమన్నా నాకు చెప్పి చేసుకొని వచ్చావా? లేదు కదా. మరి ఇప్పుడు తను నీతో ఉండాలని నాకెందుకు చెప్తున్నావు? తననే అడగచ్చు కదా వచ్చి నీ రూమ్లో ఉండమని. మరి నన్నెందుకు కాకా పట్టడం అని అంటారు. దానికి అభి, మామ్, ఆ టైంలో నాకేం చేయాలో తెలియలేదు. వాడు కూడా కరెక్ట్గా నేను ఊళ్ళో లేని టైం చూసి పెళ్లి చేయాలని ఫిక్స్ అయ్యాడు. అది నాకు వేరే వాళ్ళ ద్వారా తెలిసి డైరెక్ట్గా మండపం దగ్గరికి వెళ్ళాను. ఆ టైంలో ఏం చేయాలో తెలియక అలా తాళి కట్టేశాను. బట్ నాకు గిల్టీ ఫీలింగ్ ఎప్పటికీ ఉంటుంది మా అని బాధగా అంటాడు. దానికి అభి వాళ్ళమ్మ, అతను చేసిన దానికి నువ్వెందుకురా బాధపడటం? ఆ టైంలో నువ్వు అలా చేయటమే కరెక్ట్. కానీ తనకు ఇష్టం లేదు కదా, అదొక్కటి తప్పితే మిగతాది ఏమీ లేదు. అయినా జానుని చేసుకోబోయేవాడు అంత మంచివాడు కాదని నువ్వే చెప్పావు కదా. అంటే మనం చేసింది మంచి పనే కదా. ఇంకా నువ్వు దాని గురించి బాధపడద్దు. నువ్వు ఇలా బాధపడితే జానుని నువ్వు ఎలా నార్మల్ చేయగలుగుతావు? కాబట్టి నువ్వు గిల్టీగా ఫీల్ అవ్వద్దు. జాను నిన్ను మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేసిన రోజు కావాలంటే నేను ఆ రోజు మళ్ళీ మీ ఇద్దరికి పెళ్లి జరిపిస్తాను.
అది మీ ఇష్ట ప్రకారంగా అని చెప్తుంది. అలా వాళ్ళిద్దరూ కొంచెం సేపు మాట్లాడుకున్న తర్వాత డిన్నర్ చేసేకి కిందకి వెళ్తారు. అభి వాళ్ళు కిందకి వెళ్ళేసరికి అప్పటికే అక్కడ వల్లి వాళ్ళమ్మ ఇద్దరు వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉంటారు. అభి వాళ్ళమ్మ దగ్గరకు వచ్చి వాళ్ళతో పాటు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు. అభిని చూడగానే వల్లి వాళ్ళమ్మ, ఎందుకు అభి నా కూతురికి ఇంత అన్యాయం చేశావు? నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొనింది నా కూతురు. ఇప్పుడు నువ్వు నా కూతుర్ని కాదని ఎవరో అనామకురాల్ని తెచ్చి ఇంట్లో పెట్టావు. నీకు ఒక్కసారి కూడా వల్లి గురించి ఆలోచించాలి అనిపించలేదా? నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను కదా వల్లి నీకు ఇచ్చి చేయాలనుకుంటున్నానని. ఎందుకు అభి ఇలా చేశావు నువ్వు అని ఏడుపు నటిస్తూ మాట్లాడుతూ ఉంటుంది వల్లి వాళ్ళ అమ్మ. అదంతా చూస్తూ వింటున్న అభికి మాత్రం చాలా చిరాగ్గా ఉంటుంది. అలానే వాళ్ళ వైపు చిరాగ్గా చూస్తూ, నేను నిన్ను ఒక విషయం అడుగుతానత్త, దానికి నువ్వు సమాధానం చెప్పు అని సూటిగా చూస్తూ అడుగుతాడు. అభి అంత సూటిగా మాట్లాడటంతో కొంచెం తడబడినా ఏదైతే అది అయ్యిందని సరే అభి అని చెప్తుంది. ఇందాకటి నుంచి వల్లికి నేను అన్యాయం చేశానని అంటున్నావు. అసలు నేనేమి అన్యాయం చేశాను? ఏ రోజన్నా నా నోటితో నేను వల్లిని పెళ్లి చేసుకుంటానని చెప్పానా? ఆఖరికి మీరు అడిగినప్పుడు కూడా టైం వచ్చినప్పుడు చెప్తాను, నాకు ఇప్పుడు అలాంటి ఉద్దేశం లేదనే కదా చెప్పాను. నేను అంత ఖచ్చితంగా మీకు చెప్పినా నా మీద ఆశలు పెంచుకోవటం అది మీ తప్పు. తప్పు మీ వైపు పెట్టుకొని నన్ను అంటున్నారు. ఇది ఏమన్నా మీకు న్యాయమా? నాకు ఏ రోజు వల్లిని పెళ్లి చేసుకోవాలని ఆలోచనే లేదు. మీకు మీరుగా అన్నీ మీరే ఊహించుకున్నారు. అలానే ఇప్పుడు నేను ఏదో అనామకురాల్ని తెచ్చి ఇంట్లో పెట్టానని చెప్తున్నావు. తనేమి అనామకురాలు కాదు అత్తయ్య, తను నా భార్య. తన గురించి మాట్లాడేటప్పుడు ఒకటికి 2 సార్లు ఆలోచించి మాట్లాడండి. తనని ఇంకొక్క మాట తప్పుగా మాట్లాడినా నేను అస్సలు సహించను అని కోపంగా చెప్తాడు. అక్కడ డిన్నర్ చేసేకి అందరూ వచ్చినా జాను కనపడకపోయేసరికి అభి వాళ్ళమ్మ జాను అని పిలుస్తుంది. జాను కిందకు వచ్చి, ఏమైంది అత్తయ్య పిలిచారు అని అడుగుతుంది. అత్తయ్య, టైం ఎంత అయింది? ఇంతవరకు తినకుండా ఉండి ఇప్పుడు పిలిస్తే ఏమైంది అని అడుగుతున్నావు? అసలు టైంకి తినాలని అనుకోవా నువ్వు అని చిరుకోపంగా మాట్లాడుతూ ఉంటుంది. తనకి జాను అక్కడున్న వాళ్ళందరినీ చూసి మళ్ళీ తను తినేదానికి కూర్చుంటే వల్లి వాళ్ళు మళ్ళీ ఏదో ఒకటి మాట్లాడతారని మధ్యాహ్నం మాట్లాడిన మాటలు తను ఇంకా మర్చిపోలేకుంది. మళ్ళీ ఇప్పుడంటే తన మాటలు తట్టుకోలేదని ఆలోచించి, నాకు ఆకలిగా లేదత్తయ్య, మీరు తినండి అని చెప్పి సైలెంట్ అయిపోతుంది. అత్తయ్య, ఆకలి లేకపోవటం ఏంటి? మధ్యాహ్నం కూడా సరిగ్గా తినలేదు, మరి ఎందుకు ఆకలి లేకుండా ఉంటుంది? ఒక 2 ముద్దలన్నా తిందు, కూర్చో అని బలవంతం చేస్తుంది. జాను ఇంకా చేసేది ఏమీ లేక సైలెంట్గా డిన్నర్ చేసేకి వాళ్ళతో పాటు కూర్చుంటుంది. జాను కూర్చోగానే వల్లి వాళ్ళమ్మ ఇలా అంటుంది, ఏమ్మా, ఇంటి కోడలయ్యుండి వచ్చిన వాళ్ళకి అన్నం వడ్డించకుండా అప్పుడే తినేదానికి కూర్చున్నావు. మీ ఇంట్లో వాళ్ళు నీకు ఈ మాత్రం సాంప్రదాయాలు నేర్పించి పంపలేదా అని అడుగుతుంది. ఆమె అలా మాట్లాడగానే జానుకి చాలా బాధగా ఉంటుంది. తను వెంటనే పైకి లేచి, నేను మీ అందరికీ వడ్డించాలి అంతే కదా పిన్ని గారు, అది చెప్తే సరిపోతుంది కదా, దానికెందుకు మా అమ్మ వాళ్ళని మీరు అలా మాట్లాడడం? మా అమ్మ నాకు అన్నీ నేర్పించి పంపించింది. ఇంకొకసారి మా అమ్మ వాళ్ళని ఏమన్నా అంటే నేను అస్సలు ఊరుకోను అని చెప్తుంది. ఇదంతా వింటున్న అభి కూడా, అత్తయ్య, నేను ఇందాకే చెప్పాను మీకు, తనని ఏమన్నా అంటే నేను అస్సలు ఊరుకోను. అయినా తను ఇంట్లో మహారాణి, తన చేత మేము పనులు చేయించుకోవాలనుకోవట్లేదు.
తను చిటికేస్తే పనులు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు అని చెప్తాడు. మీకు స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.